హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒప్పో బ్రాండ్లో కొత్తగా లాంచ్ అయినటువంటి F27 Pro Plus 5G మొబైల్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ మొబైల్ అనేది ఎవరికి సూటబుల్ అవుతుంది? ఈ మొబైల్ అనేది మనకి రీసెంట్గా లాంచ్ అయ్యింది. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అవైలబుల్లో ఉంది. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే ఈ మొబైల్ యొక్క ప్రైజు 27,999గా ఉంది. మరి దాంతోపాటు మనకి కార్డ్ ఆఫర్ ఉంది, అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రైజ్కి ఈ మొబైల్ వర్తా కాదని చూసుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది మెయిన్గా మనకి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ని తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్లో మనకి ఐపీ రేటింగ్లో 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ రకం చూసుకున్నట్లయితే ఐపీ రేటింగు 66. ఐపీ రేటింగ్ చూస్తే ఇది డస్ట్ ప్రొటెక్షన్ ఉంది. డస్ట్లో కూడా ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. అలాగే రెండో ఐపీ రేటింగు 68 చూసుకున్నట్లయితే ఈ 68 ఐపీ రేటింగ్ అయితే మనకి అండర్ వాటర్ ప్రొటెక్షన్, అరగంట సేపు వాటర్లో మనకి సర్వే అవ్వగలదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మూడో ఐపీ రేటింగు 69, మోస్ట్ పవర్ఫుల్ ఐపీ రేటింగ్. ఇది జెట్ వాటర్ అంటారు కదా, ఫోర్స్గా వచ్చేటటువంటి వాటర్లో ఈ మొబైల్ పడినా కూడా మనకి ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఈ మొబైల్ కింద పడినా కూడా అన్బ్రేకబుల్, స్క్రీన్ కానీ అలాగే మొబైల్ బ్యాక్ కానీ పగలడం అనేది ఉండదు. ఇది అన్బ్రేకబుల్ విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షను ఇవ్వడం జరిగింది. మరి ఈ మొబైల్లో మరి మనం కెమెరా డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 80 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగింది. అయితే కెమెరాలో ఒక మైనస్ పాయింట్ ఉంది. అదేంటంటే ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటారు. ఇది కెమెరా డిపార్ట్మెంట్లో లేదు. ఎందుకంటే ఇది కాస్ట్ కటింగ్ అనమాట. అది కూడా ఉన్నట్లయితే మనకి కాస్ట్ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. అందుకనేసి దాన్ని కటింగ్ చేశారు, తెలుస్తుంది మనకి. మరి ప్రాసెసర్ చూసుకున్నట్లయితే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఇందులో వాడడం జరిగింది. ఈ ప్రాసెసర్ అనేది జనరల్ యూజర్స్కి అయితే సెట్ అవుతుంది. హెవీ గేమ్ యూజర్స్కి అయితే సెట్ కాదు. హెవీ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, బీజిఎం ఇటువంటి వాటికి ఇది హ్యాండిల్ చేస్తుంది, కానీ మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోలేం. డైమెన్సిటీ 7050. మరి దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి 3D కరోడా AMOLED డిస్ప్లే ఇందులో వాడడం జరిగింది. మనకి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మూవీస్ చూస్తున్నప్పుడు అలాగే యూట్యూబ్ చూస్తున్నప్పుడు మనకి మన కలర్స్ కానీ అంతా కూడా చాలా బాగుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి బ్యాటరీ 5000 బ్యాటరీ ఇవ్వడం జరిగింది. మనకి 1 డే ఫుల్గా రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. మరి ఈ మొబైల్ ఎవరికంటే జనరల్ యూజర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, అంతేగాని యూట్యూబర్స్కి అయితే ఇది ఉపయోగపడదు. ఎందుకంటే యూట్యూబర్స్ అంతా కూడా కెమెరా మీద డిపెండ్ అయి ఉంటారు కనుక మనకి కెమెరాలో మైనస్ పాయింట్ ఉంది. ఓఐఎస్ ఇమేజ్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ లేదు కనుక మనకి యూట్యూబర్స్కి అయితే ఇది సెట్ కాదు. జనరల్ యూజర్స్కి అయితే ఈ మొబైల్ అనేది చాలా సూటబుల్ అవుతుంది. ఆ ప్రైస్కి ఈ మొబైల్ వర్త్. ఎందుకంటే ఇందులో ఐపీ రేటింగే 3 రకాలు ఉన్నాయి కనుక ఈ మొబైల్ అనేది ఆ రేట్కి వర్త్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.